అమెరికా ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే ఇప్పటివరకు మొత్తం 538 స్థానాలకు గాను 197 ఎలక్టరల్ ఓట్స్ సాధించారు. హిల్లరీ క్లింటన్ 216 ఎలక్టరల్ ఓట్లు సాధించారు. డొనాల్డ్ ట్రంప్ స్కైప్ ద్వారా మరింత సమాచారం పంచుకునేందుకు సిటీ ఆఫ్ చికాగో నుంచి శర్మ మా ప్రతినిధి రంగారావుతో ఇప్పుడు సమాచారాన్ని పంచుకుంటున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హిల్లరీ ట్రంప్ మధ్య ఓరాఓరీగా సాగుతుంది. మనకు ఫలితాలను తెలుసుకునేందుకు ఇల్లినాయ్ స్టేట్లోని చికాగో నుంచి శర్మ గారు అందుబాటులో ఉన్నారు. శర్మ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శర్మ గారు, ఇల్లినాయ్ స్టేట్స్లో ఎవరు గెలిచారు? ఇక్కడ మాకు డెమోక్రటిక్ పార్టీ వచ్చిందండి. హిల్లరీ క్లింటన్ వన్ ఫ్రమ్ ద ఇల్లినాయ్ స్టేట్ అండి. అంటే మొదటి నుంచి ఇది డెమోక్రటిక్ స్టేటే. ఇది అది యాజ్ యూజువల్ ఎక్స్పెక్టెడ్ స్టేట్. అది అలా జరుగుతూనే ఉంది, అలానే వచ్చేసింది. ఈవెన్ ఒబామా కూడా ఇక్కడ చికాగో నుంచి వచ్చినట్టని. ఓకే, ఇప్పుడు ట్రంప్కి మెజార్టీ కనపడుతుంది కదా, దానికి గల కారణాలు ఏంటండి? ట్రంప్కి యాక్చువల్గా ప్రజలలో ఒక ఒపీనియన్ ఉందండి. బేసికల్గా ఏమిటంటే హిల్లరీ ఏమో ఆల్రెడీ పార్టీలో 20 years బట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నది. అంటే ఈ రోజు 20 years బట్టి చేయనటువంటిది ఈ రోజు ఏదో కొత్తగా వచ్చి చేస్తానంటే ప్రజలంతా మాదిరిగా నమ్మలేరు కదండి. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ట్రంప్ ఈజ్ ఎ ప్యూర్ బిజినెస్ మ్యాన్. ఈజ్ ఏ రియల్లీ టోటల్లీ పొలిటిక్స్ పర్సన్ కాదు కాబట్టి. అండ్ దెన్ పీపుల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈజ్ ఎ 100% సక్సెస్ఫుల్ పర్సన్. అండ్ దెన్ ఈ ప్రూవ్డ్ ఎ బెస్ట్ రిజల్ట్స్ టు ద సొసైటీ అనమాట. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి బేసికల్గా. అండ్ పాలసీస్ ఏమిటంటే ఇప్పుడు అమెరికాలో బేసికల్గా ఏంటంటే ద బర్నింగ్ ఇష్యూ ఈజ్ బేసికలీ ఐసిస్ ఇష్యూ. అండ్ ఇవాళ క్లియర్ said when the moment ISIS పవర్లోకి వచ్చానంటే ఫస్ట్ ఐ విల్ టేక్ ద కంట్రోల్ ఆఫ్ ఐసిస్. వాట్ ఎల్స్ వీ వాంటెడ్ అండి, హ్యాపీనెస్ కదా. దట్స్ వాట్ హీ సెడ్ వెరీ క్లియర్లీ. సార్, అంటే ట్రంప్ పైన వ్యాపారవేత్తగా తను విజయవంతమైన వ్యాపారవేత్త, కానీ తన ప్రచార స్థాయిలో చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటి ప్రభావం ఆయనకి ఓటింగ్లో కనపడలేదు. వివాదాస్పదలు అంటే బేసికల్గా పర్సనల్ విషయాలు, సొంత విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ ఇష్యూ ఏదో చెప్పాడనమాట. అది పెద్ద ఇష్యూ చేశారు. అది పర్సనల్ విషయం వచ్చేది. అమెరికాలో ఒక ఏ వ్యక్తి అయినా పర్సనల్ విషయాలు వాళ్ళకి పెద్ద ఇంపార్టెంట్ కాదండి. వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ ద కంట్రీ. ఎగ్జాంపుల్ హిల్లరీ చూడండి, ఇట్ ఈస్ ఏ కీపింగ్ ఏ మెయిల్ సర్వర్ ఇన్ ద హోమ్ అండ్ ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ. బయటికి అందరూ చెప్పలేదు కానీ ఒక గవర్నమెంట్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సర్వర్ ఇంట్లో ఎలా పెట్టుకుంటారండి, ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్ కదా. So when you are not able to trust the president, how can you control the whole country? This is one of the reason, and it is a blunder mistake of Hillary. బయటికి అందరూ చెప్పలేదు కానీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ అనదర్ ట్రెండ్ చూసినట్టయితే 2 terms ఆల్రెడీ డెమోక్రాటిక్స్ ఉన్నారు, బట్ ఇది 3rd time. సో న్యాచురల్లీ దే నీడ్ ఎ డిఫరెంట్ పార్టీ, రైట్? దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూ టూ. అంటే మీరు 2nd term అయిపోయింది ఒబామాది, 3rd term డెమోక్రాట్స్ హిల్లరీ తరఫున, కానీ ఒబామా పైన వ్యతిరేకత లేదు, ఒబామాకు సానుకూలంగా ఉంది అని సర్వేలు చెప్తాయి కదండి. ఒబామాకు సానుకూలంగా ఉన్న మాటదే. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే క్యాండిడేట్ హిల్లరీ గురించి సారా, హిల్లరీ క్యాండిడేట్ ఏమైందంటే ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ హిల్లరీ ఈస్ కీపింగ్ ద మెయిల్ సర్వర్ ఇన్ ద హోమ్. అండ్ వాట్ హ్యాపెన్, లాట్ ఆఫ్ మెయిల్స్ అన్ని ఆమె డిలీట్ చేసేసింది. ఆ మెయిల్స్ డిలీట్ చేయడం అనేది బిగ్ అఫెన్స్ అండి. అది ఏముందో ఆ మెయిల్స్ లో. అండ్ అనదర్ థింగ్ ఏమిటంటే ఈ ట్రంప్ ఏమిటంటే మొదటి నుంచి ఈజ్ ప్యూర్ బిజినెస్ మ్యాన్. ఇన్ ఫ్యాక్ట్ ఈ డొనేటెడ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ దీస్ పార్టీస్. హీ నోస్ ఎవ్రీ పొలిటీషియన్ అండ్ హీ నోస్ టూ పోల్స్ ఆఫ్ ఎవ్రీబడి. ప్రాబబ్లీ ఇతను వచ్చినట్టయితే ఇట్ ఈస్ వెరీ డెఫినెట్లీ గుడ్ ఫర్ ద కంట్రీ. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆల్సో. ఎందుకంటే సో అతను ఎవరెవరి లూప్ హోల్స్ ఏమిటి, ఎవరెవరి వీక్నెస్ ఏమిటి, ఇవన్నీ దట్ ఈస్ ఇన్ హిస్ కంట్రోల్. సో హీ మే బీ డూయింగ్ ఎ బెటర్ వే. అండ్ అనదర్ ప్రాబ్లమ్ ఏంది, బేసికల్గా ఇష్యూ ఈజ్ బేసికల్లీ ఐసిస్. ఐసిస్ క్లియర్గా చెప్పాడు, ద మూమెంట్ ఐ గెట్ టు ద పవర్ ఐ నో వాట్ టు డూ. అంత ధైర్యంగా ఎవరు చెప్పలేదు, చూసారా. అండ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటే ప్రాబ్లం ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటే ఇక్కడ ఉండి ట్యాక్స్లు పే చేసి అన్ని పే చేసి దే ఆర్ ద సఫరర్స్, రైట్? సో ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదండి. సార్, ట్రంప్కి ఇస్తే ఇండియా అమెరికా రిలేషన్స్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది? మన ఎన్ఆర్ఐస్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా?
ఏమి ఇబ్బంది ఉండదు. ఎన్ఆర్ఐస్కి ఏమి ఇబ్బంది ఉండదు. లీగల్ గా ఉన్నటువంటి ఇమిగ్రెంట్స్ కి ఎప్పుడు ఇబ్బంది ఉండదండి. దట్స్ వాట్ ఐ ఫీల్ ఇట్ అనమాట. అండ్ అనదర్ థింగ్, వెన్ యూ ఆర్ లీగల్లీ లివింగ్ దే షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. ఇల్లీగల్ గా ఇల్లీగల్ గా ఉన్నట్టు వాళ్ళు ఎప్పుడు సమస్యనండి. ఏ కంట్రీకైనా సమస్య. ఒక యాక్టివిటీ కూడా కంట్రోల్ ఉండదు. బిగ్ ప్రాబ్లం. అందు గురించి లీగల్ ఇమిగ్రెంట్స్ కి ఎట్టి ప్రాబ్లం ఉండదు. ఇల్లీగల్ కి ఏమిట్రా అంటే ఎస్ దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ద ఇష్యూ అనమాట. ఓకే, ధన్యవాదాలండి.